మేషరాశి వారికి ఆర్థిక అంశాలు కొద్దిగా మెరుగుపడతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. బంధువర్గంలో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటారు. అలాగే సహచర వర్గంతో డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మీరు ఏదైతే అనుకున్న ప్రాజెక్ట్ ఉందో అది ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా సరే ప్రాజెక్టులు ఏమీ ఆగవు. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అయితే వచ్చిన ధనం సరిపోకపోగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ వారం అధిక ధన వ్యయ సూచన ఉంది, జాగ్రత్త వహించాలి. అలాగే రవి మేషంలో ఉచ్చబడి ఉన్నారు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. ఏదైనా రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఎగ్జామ్స్ రాసి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా సరే నిర్విఘ్నంగా సాగుతుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు నిదానంగా ఉంటాయి, లేదా బద్ధకం పెరగడం కానీ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ బాగుంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఒక ఆరోగ్య విషయంలో మటుకు వీరు జాగ్రత్త తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, గ్లైన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఏదైనా సరే దైవేచ్ఛ అని దేవుడి మీద భారం వేసి మీ పని మీరు చేస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారు పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగినది. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపుని మెల్లో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసిచ్చే సంఖ్య 6, కలిసిచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.